చేయట్లేదు, ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనమాట. అది అంటే ఇప్పుడు పుష్ప సినిమాకి అయితే ఏది బేటి రాదు అని అనుకుంటున్నారా? 3 సినిమాల్లో ఏవి పనికిరావు అని అనుకుంటున్నారా? దగ్గర దాకా గేమ్ చేంజర్ ఒక్కటే వస్తుంది. దాని తర్వాత దానికి దరిదాపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే దాని గేట్ దగ్గర కూడా ఏ సినిమా రాలేదు. గేట్ దగ్గర కూడా రాలేదు అంటారు. ఒక గేమ్ చేంజర్ అయితే దగ్గర రావచ్చు. డాకు మహారాజ్ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్. నేనైతేనా అప్రాక్సిమేట్ ఒక 1500 వరకు ఛాన్స్ ఉంది. ఏది గేమ్ చేంజర్? గేమ్ చేంజర్కి 1500 కోట్లు. 1500 కోట్లు పుష్పకి వచ్చినాయి, ఇప్పుడు 2000 కోట్లు దంగలు దాటి వెళ్తుందా? 100% అది. ఎందుకంటే అది 22 డేస్లోనే ఆల్ టైమ్ ఇండియా బ్రేక్ చేసింది ఒక తెలుగు సినిమా. ఇదైతే మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అది కేవలం 20 డేస్లో అన్న. ఇదే ఫస్ట్ మన తెలుగు సినిమాలో 22 డేస్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టడం 1708 కోట్లు అంటే ఇది మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాలి. ఇది 100% ఇది. ఓకే అన్న, ఇప్పుడు పుష్ప సినిమాలో అదే సంజయ్ థియేటర్కి వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది అందరికీ తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అరెస్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదని, ఎందుకంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ కాబట్టి తప్పనేది అల్లు అర్జున్ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా గుళ్ళ దగ్గర పూజలు కానీ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి చాలా మంది చచ్చిపోతారు అన్న. ఇప్పుడు రాజకీయాలలో సభలు జరుగుతూ ఉంటాయి, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతారు. అట్లా అని చెప్పి సీఎం అరెస్ట్ చేయలేం కదా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఆ టైంలో రావడం అనేది రాంగ్ పాయింట్ అని, కేవలం ఆ పర్పస్ మీదే తప్ప అల్లు అర్జున్ వాంటెడ్ అయితే కాదు ఇది. ఓకే అన్న, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పూర్తిగా అరెస్ట్ చేసి అంటే ఒక 1 year ఎలా ఉంచితే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు? ఘోరంగా ఉంటుంది అన్న. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది రాంగ్గా ఉంది. ఫ్యాన్స్ ఎవరు కూడా అంత త్వరగా రియాక్ట్ అవ్వద్దు, రెచ్చగొట్టే విధానంగా ఉన్నారు కాబట్టి ఎవరు అంత ఇదిగా రియాక్ట్ అవ్వద్దు. రూల్స్కి కట్టుబడి ఉండి ఒక లా అనేది ఒకటి ఉంది, అది మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టారు. దానికి కట్టుబడే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కానీ ఆ పోస్ట్ కానీ నిజంగా ఇన్స్టాగ్రామ్లో పెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది కంపల్సరీ పుట్టి ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికి ధర్నాలు జరుగుండొచ్చు, ఇంకా వేరే జరగవచ్చు. మన అన్న ఇంటి మీద కూడా దాడి జరిగింది కదా, ఆ టైంలో కానీ అన్న ఆ పోస్ట్ కానీ రిలీజ్ చేయకుండా ఉంటే వ్యవహారం పులుసు అంటారు చూసావా, పులుసు కంటే ఘోరంగా ఉండేది. కాకపోతే అన్న ట్వీట్ చేశారు కాబట్టి అన్నని అందరు గౌరవిస్తారు కాబట్టి ఆ అన్న పెట్టిన పోస్ట్కి గౌరవించి అన్న మాటకి కట్టుబడి ఉన్నారు తప్ప ఒకవేళ నిజంగా అన్న ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ పోస్ట్ చేయకపోతే మటుకు వ్యవహారం చాలా డేంజర్ అయ్యేది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏమన్నారంటే అల్లు అర్జున్ తొక్కేసలాట జరిగిన టైంలో పుష్ప టీం తొందరగా స్పందిస్తే ఇంత ఇష్యూగా పోవాలని. అంటే నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ సినిమా రిలీజ్ అయిన 9 రోజులకి అల్లు అర్జున్ అరెస్ట్ చేశాను. మరి ఇంత లేట్ కావడానికి రీజన్ ఎందుకు? ఒకవేళ గవర్నమెంట్ త్వరగా స్పందించే పని అయితే 9 days టైం ఎందుకు తీసుకున్నా? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఆ రోజు పోలీసులు ఉన్నారు, నెక్స్ట్ డేనే ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు కదా. మీ వల్ల జరిగింది నెక్స్ట్ రోజు చేసుకోవచ్చు, కానీ 9 days టైం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే పొలిటికల్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయింది. కొంచెం కాదు, నేనైతే 98% చెప్పగలను. ఎందుకన్నా అల్లు అర్జున్ మీద యాంటీ అనుకున్నాను అంటే రీసెంట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్గా వెళ్ళాడు కదా రవి కోసం, వాళ్ళ ఫ్రెండ్ కోసం. ఆయన యాజ్ ఏ ఫ్రెండ్ కోసం ఆయన ఏమన్నాడు, నా అనుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళు ఎక్కడికైనా వస్తా, ఒక పార్టీ కాదు కానీ నా అనుకునే వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వస్తా అన్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే మనలాంటి వాళ్ళమే మనం రోమర్స్ క్రియేట్ చేసి మెగా ఫ్యామిలీని 2గా విడగొట్టాం అంతే తప్ప అది మన తప్పే, వాళ్ళ తప్పైతే 100%. ఇది ఆంధ్ర కదన్న, ఇది తెలంగాణ కదన్న. ఆంధ్రాలో ఆ ప్రాబ్లం ఏం లేదు కదా. ఆంధ్రాలో ఏం లేదన్న, తెలంగాణ కానీ ఇక్కడ ఉండేది ఇక్కడే కదా వాళ్ళు ప్రాపర్గా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి అని పేరు మార్చుకోవడం వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు, అది ఎంతవరకు? ఒక రకంగా ఇది కూడా పాయింటే, ఎందుకంటే ఇది కూడా బాగా ట్రోల్ అవుతుంది. అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోవడం వాస్తవానికి ఆ రోజు కొంచెం గొంతు ఆరి వాటర్ కోసం. తర్వాత కూడా మీరు గమనించారో లేదో, తర్వాత ఇంగ్లీష్లో కూడా యాజ్ ఏ రెస్పెక్టబుల్ చీఫ్ మినిస్టర్ గారు అని చెప్పేసి నిజంగా మర్చిపోయి ఉంటే. కాకపోతే అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే అన్న వాటర్ అడిగే టైంలో ఒక పర్సన్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానివల్ల ఇదంతా ఒక న్యూస్ వచ్చింది అంతే తప్ప మర్చిపోవడం. ఇప్పుడు గేమ్ చేంజర్ చూసుకుంటే అన్ని